గుడ్ ఈవినింగ్ మిత్రులందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము నవంబర్ నెలకు సంబంధించినటువంటి ఆసరా పెన్షన్ల బడ్జెట్ను రిలీజ్ చేయడం అనేది జరిగింది. పోస్టల్ డిపార్ట్మెంట్ ద్వారా పెన్షన్లు తీసుకునేటువంటి వారి యొక్క పెన్షన్లను పోస్టల్ డిపార్ట్మెంట్ అకౌంట్లలో జమ చేయడం జరిగింది అని చెప్పేసి నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి డిఆర్డిఏ పీడీ గారు ఒక ప్రకటనలో తెలియజేయడం అనేది జరిగింది. కావున ఈ పోస్టల్ డిపార్ట్మెంట్ ద్వారా పెన్షన్లు పొందేటువంటి వృద్ధులు కానీ, వితంతువులు కానీ, వికలాంగులు కానీ, ఒంటరి మహిళలు కానీ, గీత కార్మికులు కానీ, చేనేత కార్మికులు కానీ, ఎయిడ్స్ బాధితులు కానీ, ఫైలేరియా బాధితులు కానీ, వీరందరూ కూడా మీ దగ్గరలో ఉన్నటువంటి పోస్ట్ ఆఫీసులకు వెళ్ళి రేపటి నుంచి ఈ నెల 29వ తారీఖు వరకు పెన్షన్లను తీసుకోవాలి అని చెప్పేసి వారు ఆ ప్రకటనలో తెలియజేయడం అనేది జరిగింది. ఎవరైనా పోస్టల్ సిబ్బంది ఇక్కడ వృద్ధులకు, వితంతువులకు, ఒంటరి మహిళలకు ఇచ్చేటువంటి 2016 రూపాయలలో 16 రూపాయలు ఇవ్వనట్టయితే వారిపైన మండల లెవెల్లో ఎంపీడీఓకు, జిల్లా లెవెల్లో డిఆర్డిఏ పీడీ గారికి కానివ్వండి, కలెక్టర్ గారికి కానివ్వండి ఫిర్యాదు చేసినట్లయితే వారిపైన చట్టరీత్యా చర్య తీసుకోవడం జరుగుతుంది అని చెప్పేసి వారు ఆ ప్రకటనలో తెలియజేయడం అనేది జరిగింది. కావున ఫ్రెండ్స్, ఈ నవంబర్ నెలకు సంబంధించినటువంటి ఈ ఆసరా పెన్షన్లను రేపటి నుంచి ఈ నెల 29వ తారీఖు వరకు ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి మీరు మీ పోస్ట్ ఆఫీస్ దగ్గరకు వెళ్ళి మీ పెన్షన్లను తీసుకోవాలి అని చెప్పేసి అంతర్నేత్ర ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది. ఈ ఆసరా పెన్షన్లకు సంబంధించి ఎలాంటి లేటెస్ట్ అప్డేట్ వచ్చినా కానీ ఆ అప్డేట్ వివరాలను ఉన్నట్టుగా అంతర్నేత్ర ఛానల్ మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది. ఈ సమాచారం వెంటనే మీకు తెలియాలి అంటే తప్పకుండా అంతర్నేత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.